వచ్చావా? ఇదేమిటి కోడి చికెను మిరక పాలు తెమ్మన్నాను కదా, పొట్టి చేతులతో వచ్చావేంటి? హలో మేడం గారు, ఈ మేడం గారి చేత ఆ మేడం గారు గంజి నీళ్ళు తాగిస్తున్నారు. ఇంకా మనకేం తెస్తుంది? హలో హలో హలో. హాయ్ జిమ్మీ. జిమ్మి కాదు మమ్మీ. జిమ్మి అంటే కుక్క, మమ్మీ అంటే అమ్మ. ఓ మమ్మీ, మై డ్రెస్ హౌ? సెలెక్ట్ నైఫ్. నైఫ్ కాదు వైఫ్. నైఫ్ అంటే కత్తి, వైఫ్ అంటే పెళ్ళాం. మమ్మీ, దిస్ గెటప్ యు లైక్? అత్తయ్య గారు, ఇప్పుడు నా ట్రైనింగ్ లో మీ దొరబాబు నిజంగా దొరబాబులే ఉన్నారు కాదు? అవునమ్మా, ఇప్పుడు వాణ్ణి నిన్ను చూస్తుంటే కడుపు నిండిపోతోంది. మీరిద్దరు చిలక గోరింకలాగా నిండి నూరేళ్లు వర్తిల్లండి. థాంక్స్ డాడీ. Yes, my son. ఐ వైఫ్ గోయింగ్ ఎనీ మూడ్. Carry on, my son. కమ్ ఆన్ డార్జిలింగ్. టోటో ఓ భయ్యా, వీణ్ణిలా చూడాలన్న నా కోరిక ఇన్నేళ్ళకి నెరవేరిందయ్యా. పద అన్నవరం వెళ్ళి దైవ దర్శనం చేసుకొద్దాం. అలాగే బాబాయ్, అక్కడ కొబ్బరికాయలు పగుల్సు, ప్రసాదం వీటించు. ఎస్ సి పామర్స్, ఈ లోపు కాయలన్నీ వలవపోతే మీ బుర్రలు పగుల్స్. సి వైఫ్, టేక్ కేర్. ఓ బాబ్స్, నడు ఫ్రెండ్స్. ప్లీజ్ సౌండ్ హారన్. బాబు, ఏంటి సుబ్బు? తామర తొక్కలలో వచ్చినారేటండి? ఉల్లిపాయ అందమైన ఆడపిల్ల లాంటిది. దీని తొక్కలు, దాని బట్టలు ఒలిచే కొద్దీ అందం పెరిగిపోద్ది. భక్త తుకారం సినిమా చూసారేంటి తమరు? అలాంటి సినిమాలు మనం చూడం. అయినా ఏముందేంటి ఆ తొక్కారాంలో? ఆ తొక్క గురించే చెప్పారండి అందులో. ఇదేంటండి ఇది? బ్రింజాల్, మీ తెలుగులో వంకాయ అంటారు. ఎలా ఉందండి ఇది? కన్నె పిల్లల నవనవలాడుతుంది. తొక్క మహిమలండి. కొంచెం వండండి. మరి ఇదేంటండి ఇది? బ్రింజాల్, ఐ మీన్ వంకాయే. ఇప్పుడు ఎలా ఉందండి? వాయిస్ ఉడిగిపోయిన ముసలమ్మలా ఉంది. తొక్క మహిమలండి. ఛ, ఛ, ఛ. ఇది యూత్ అండి, ఇది ఓల్డ్ అండి. ఆ. ఇది ఆడవాళ్ళకే కాదు మగాళ్ళకు కూడా అని తుకారాం గారు చెప్పారు. ఆ, ఇప్పుడు నాకు ఎంత నాలెడ్జ్ ఎందుకు నేర్పుతున్నావు సుబ్బు? ఏం చెప్పమంటారండి? ఆ. కడుపు నొప్పి అని డాక్టర్ దగ్గరికి వెళ్ళానండి. ఉమ్. ఫోటో తీయాలన్నారండి. తీరా తీసాక ఇది చేతిలో ఎక్కారు. ఇది మనిషి ఒరిజినల్ ఫోటో కదంటాయా? నీ ఫోటో చూపించి నా మూడు పాటు చేస్తావేంటి? నా ఫోటోయే కాదండి, మీ విషయంలో కూడా చివరికి మిగిలేదు ఈ ఫోటోయేనండి. ఉల్లిపాయకి తొక్కలన్నీ తీసేసాక ఇంకే మిగులుద్ది తొక్క. తొక్కలో అసలు అయ్యాక వెళ్ళి పని చూసుకోండి. చీమ 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 గారి చిరునామా ప్రేమ తెలుసుకో బామా. దా ప్రు, ప్రు. దా దా దా. ప్రు, ప్రు, ప్రు. ముక్కు సంతుంటే బింది నిండిపోతుంది కందా. ఎందుకనా ఆపేసినావు? బింది నిండితే నా కొంప ములిగది. ఇప్పుడు ఏటైపోయినదని కసురుకుంటున్నావేటి? నేను రావడం ఆలస్యం అయితే నువ్వు షకీలా అయిపోయేదానివి. పో లోపలికి. అలాగేనే బిందొట్టుకురా. ఉమ్. ఏడో ఇతగాడు మాల. ఏంట్రా చూస్తున్నారు? బిందె తల్తల్లాడుతుంటేను. ఆహా, మీరు పక్కింటి వాళ్ళ బిందులు చూడండి, మీ గంగాళాలు ఎవడో అట్టుకుపోతాడు. చీమ 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 చీమ. చిచి, హలో పాపా. చీచి, చిన్న పాపా. హలో 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 పాపా. ఏంటమ్మా ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావ్? ఓయ్, ఎందుకు నీ చేతిలో చిన్నపిల్లలు భయపెడుతున్నావ్? ఎవరై అసలు నువ్వు? నీకేమన్నా బుద్ధుందా? చిన్నపిల్లలు భయపెట్టడం నీకేమన్నా సరదానా? నువ్వెక్కడ దాపించావే నాకు? అసలు
పొద్దు నుంచి ఏడుస్తుంటే మాట్లాడుతున్నాను. నేను చెప్పి నేనేం చేయలేదు మా చిన్న పాప. ఒరేయ్ దొంగ సచ్చినోడా, నా పిండి అంతా పాడు చేసావు కదరా. ఎక్కడి నుంచి వచ్చావురా? నీ చెమ్మడిపోను, నా సరుకు అంతా రెండు చికెన్ ఫ్రైడ్ రైస్, రెండు మటన్ ఫ్రైడ్ రైస్, రెండు చికెన్ నూడిల్స్, రెండు మటన్ నూడిల్స్, రెండు చికెన్ బిర్యానీ, రెండు మటన్ బిర్యానీ. ఒక్క నిమిషం, వీరికి ఏం కావాలో అడిగి చెప్తా. వెళ్ళు. బేరర్ సార్, మొత్తం ఆర్డర్ క్యాన్సిల్ చేయి, ఓన్లీ ఐస్ వాటర్ తీసుకురా. మామా ముందు అమ్మాయితో ఎలా మాట్లాడాలి చెప్పరా పిచ్చిన ఎలా. మామా ఆ పిల్లాడు చూడు ఎలా ఎడుతున్నాడా, పక్కన వాళ్ళ అమ్మ బాబు చూడు ఎలా తినేస్తున్నా. నువ్వు ఇప్పుడు అక్కడికి వెళ్ళి పిల్లలు పెట్టకుండా చికెన్ తింటే చచ్చాక చీమలో దోమలై పడతారని చెప్పావనుకో, వీళ్ళంతా నువ్వు చేసిన మంచి పని చూసి చప్పట్లు కొడతారు. దివ్య మాత్రం చప్పట్లు కొడితే చేతులు నొప్పి పెడతాయని దగ్గరికి వచ్చి మరి సెకండ్ ఇస్తుంది. పెన్ అంటే ఆటోగ్రాఫ్ కూడా తీసుకుంటది. ఎలా ఉంది? సూపర్ మామా. ఇప్పుడు ఆర్డర్ అవునా? కుమ్మి ఏం తప్పు చేశాను రా? నేనేం తప్పు చేశాను? ఓ శివమణి లాంటి ఇన్స్పెక్టర్ కి చింతమణి లోనెక్కరనిచ్చి ఇంత అవమానిస్తారా? ఎవరైనా చూస్తే నా ఇమేజ్ ఏం గాను. అది సరే, ఇంట్లో ఎవరుంటారు? ఎవరు చూడలే. ఏ వేలు, నువ్వా? నీకు కూడా ప్రమోషన్ వచ్చేసిందా? నేను ఇక్కడ కీపర్. కీపరా? హౌస్ కీపర్ నయ్యా. వీటన్నిటిని నీట్ గా తుడు. ఏయ్, నువ్వు నాకు ఆర్డర్ వేసేదేంటి? నేనెవరో తెలుసా? ఇన్స్పెక్టర్ని. అది అప్పుడు. ఇప్పుడు నువ్వు వర్కర్వి. నీ దగ్గర పని చేయించుకోవడమే నా పని, అర్థమైందా? ఏయ్ జరగవయ్యా, నిక్కర్ దారి కడ్డంగా ఉంది. అమ్మ బండదానా, కొంచెం పవర్ తగ్గంగానే నీకు కూడా చీప్ అయిపోయినే. కలికాలంలో వేళాకాలం అంటే ఇదే. అయ్యయ్ 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 యో, అయ్యయ్. చూసి దులుపవయ్యా, పగులుద్ది. ఇక్కడ ఇన్ఛార్జ్ నేను. ఈ బండది మరీ లాఠీ చార్జ్ చేసేస్తుంది. కర్మ. ఏం చేస్తున్నావు? అయ్యా తుడుస్తున్నానయ్యా. మందేస్తుడు. ఏంటయ్యా? మందేస్తుడు మ్యాన్. మందు కొట్టా? అయ్యా దేవుడా, అయ్యగారికి కొట్టడమే తెలుసు అనుకున్నారు, మందు కొట్టమనడం కూడా తెలుసా? మీలాంటి మనిషిని నేను ఇంతవరకు చూడలేదే. మందు కొట్టమని చెప్పారు గాని ఎక్కడుందో చెప్పలేదే. అక్కడున్నావా తల్లి? వచ్చేస్తున్నా. ఫారెన్ సరికే పెట్టి వెళ్ళారే. గ్లాస్ లేదే. గ్లాస్ ఎక్కడా? పర్వాలేదు, రాకుంటేద్దాంలే. బ్రహ్మాండమైన సరుకు. పెద్ద ఆఫీసర్ కదా, ఇలాంటి ఫారెన్ సరికే తాగుతారు. ఈ మందు తాగడానికి నేను ఎంత పుణ్యం చేసుకున్నాను. ఎప్పుడైతే వర్కర్ ఓనర్ మందు కొట్టి పని చేయమని చెప్తాడో అప్పుడే ఇండియా ఫారెన్ దాటేస్తుందని ఎవడో కొట్టంగాడి చెప్పేసాడు. దాటడం ఏంటి, దాటేసింది. దాటేసింది ఐశ్వర్య మధ్య. అయ్యా నా రాజా, నా పుణ్యమూర్తి, నా కులదైవమా స్వామి, నా జాబ్ పీకేశారని మిమ్మల్ని ఎంతో తిట్టుకున్నాను. అయినా మీ మందు నాకు ఇచ్చి మీతో పాటు ఈక్వల్ గా నాకు మర్యాద ఇస్తున్నారు చూడండి. ఇక మీద మీరు ఐజీ కాదయ్యా, ఐజీ డీజీపీ. కాకపడుతున్నావా? మందే టేబుల్ కి రా. టేబుల్ కా? మందంటే ఫినాయిల్ రా వెధవా. ఫినాయిలా? కరెక్ట్. ఈ సీన్ అంత మీనింగ్ ఉందా?